హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు ఎక్కువ హడావిడి లేకుండా చాలా అంటే చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా కేవలం 5 నిమిషాల్లో అయిపోయే విధంగా ఈ కేసరి అనేది చేసి చూపిస్తున్నానండి. అలాగే మనం ఎక్కడ కూడా ఫుడ్ కలర్ యూస్ చేయకుండా జస్ట్ పాలతోటి వైట్ కేసరి అనేది చేస్తున్నామన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది. హడావిడి లేకుండా త్వరగా అయితే అయిపోతుంది. మరి ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే ఈ రవ్వ కేసరిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం పదండి. దానికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి ఆవు నెయ్యి వేస్తున్నాను అనమాట. తర్వాత ఒక 5 బాదం పప్పు, 5 జీడిపప్పుని 2 ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. ఈ బాదం జీడిపప్పును కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని గింజ లోపల దాకా వేగేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు అదే నెయ్యిలో ఒక చిన్న టీ గ్లాస్ దాకా సూజీ రవ్వ అంటాం కదా, ఉప్మా రవ్వ, ఆ రవ్వ అయితే తీసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే గోధుమ రవ్వనైనా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి సూజీ రవ్వ తీసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ అనేది ఎర్రగా దోరగా వేగేంత వరకు కూడా వేపుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, రవ్వ కాస్త రంగు అనేది మారింది కదా, ఈ విధంగా దోరగా అయితే వేపుకోవాలి. తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల దాకా పాలు తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను పాలు వచ్చేసి కాస్త తక్కువ తీసుకొని మరొక గ్లాస్ అనేది నీరు వేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే మొత్తం పాలతో అయినా చేసుకోవచ్చు, లేదంటే నీళ్ళతో అయినా చేసుకోవచ్చు. తర్వాత రవ్వ ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా ఉండడం కోసం ఇక్కడ నేను విస్కర్ని అయితే వాడుతున్నానండి. మీరు కావాలంటే గరిటెతోనైనా కలుపుకోవచ్చు అనమాట. పాలు వేసేటప్పుడే కలుపుకుంటూ వేసామంటే ఉండలు ఎక్కడ కూడా కట్టదు. ఇలా ఎక్కడ కూడా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఒక 4 నిమిషాల పాటు ఉడికించండి. మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించండి. అప్పుడే రవ్వ అంతా కూడా చక్కగా ఉడుకుతుందన్నమాట. సో ఈ విధంగా మధ్యలో మూత తీస్తూ కలుపుతూ మరొకసారి మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే పాలు అనేవి పైకి తేలి రవ్వ అంతా కూడా కిందికి వచ్చేసి చక్కగా ఉడికిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి 1 గ్లాస్ పంచదార అయితే సరిపోతుందండి. మీరు ఇక్కడ పంచదార ప్లేస్లో బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి 1 గ్లాస్ పంచదార అయితే తీసుకున్నాను. పంచదార వేసిన తర్వాత రవ్వ అనేది ఉడకదండి. సో మీకు ఎంతవరకు ఉడకాలనో అంతవరకు ముందే ఉడికించుకున్న తర్వాత పంచదార వేసుకొని కలుపుకోండి. చూస్తున్నారు కదా, పంచదార వేసిన తర్వాత రవ్వ కూడా కాస్త లూజ్ అవుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా లూజ్ అయిన తర్వాత మరొక్కసారి మూత పెట్టి ఇంకొక నిమిషం పాటు ఉడికించుకున్నామంటే మరొక్కసారి పాలు నెయ్యి కూడా సపరేట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, రవ్వ కూడా చాలా చక్కగా ఉడికిపోయింది కదా, చాలా బాగుంది. నాకైతే ఇక్కడే తినేయాలనిపించింది. అంత బాగా అయితే ఉడికిపోయిందనమాట. ఇలా ఉడికిన తర్వాత మరొకసారి కలుపుకోండి. మీరు ఇక్కడ కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే పసుపు అయినా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు. తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న బాదం జీడిపప్పు అలాగే కిస్మిస్ ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడి, తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే వేస్తున్నానండి. మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకుంటున్నాను అనమాట. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మీకు కావాలంటే ఇంకొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో చేసుకోవచ్చు. నాకైతే ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. తర్వాత మనము ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ఉండే వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి నైవేద్యంగా సమర్పించడానికి కేసరి అనేది రెడీ అయిపోతుందండి. ఇక్కడ నేను అమ్మవారి నైవేద్యంగా పెడుతున్నాను కాబట్టి ఫుడ్ కలర్ అనేది వేయట్లేదు. అలాగే మేము ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయమన్నమాట. మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకొని కలర్గా అయినా చేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ లైట్గా గార్నిష్ కోసము కాస్త కుంకుమ పువ్వు వేశానండి. మనం పాలు ఉడికించేటప్పుడు పాలల్లో వేసుకుంటే రవ్వ కూడా మంచి కలర్ వస్తుందన్నమాట. అక్కడ వేయడం నేను మర్చిపోయాను. అందుకే ఇక్కడ ఫైనల్గా అయితే వేశాను. మీరు కూడా ఈసారి ఈ విధంగా ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా అమ్మవారికి ఈ విధంగా కేసరి చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.